నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణకి ఒక షాక్ ఇచ్చారు అనేసి అంటున్నారు. అసలు ఏ విషయంలో సార్? ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి. అంటే స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళు ఈ సర్పంచులు కానీ లేదంటే మున్సిపాలిటీ చైర్మన్లు, వీళ్ళు కార్పొరేటర్లు, వీళ్ళతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి దానికి ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స గారిని నియమించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ లీడరు, పైగా పర్టికులర్ కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి పిసిసి చీఫ్గా చేశారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీలో కూడా మంత్రిగా చేశారు, కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మంత్రిగా చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేసిన వ్యక్తి. సో మంచి నేము ఫేము ఉత్తరాంధ్ర వరకు బాగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనే అనుకున్నారు. మొత్తానికి ఆయనకే ఖరారు చేశారు. సో నామినేషన్ వేసే దగ్గరికి వచ్చేసరికి ఈ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటి, టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని గతంలోనే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా పెట్టారు, అంటే 3 జిల్లాలకు కలిపి. సో అప్పట్లో విశాఖ మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలు, కటౌట్లతో బొంబాట్లాడిచ్చారు. సో అటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీనికి నామినేషన్కి వస్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది అనుకున్న టైంలో వచ్చారు. బట్ నామినేషన్ టైంకి ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు క్వశ్చన్. రాకపోతే ఏదీ లేదు, వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఒక కథాకార్యం మనం వెళ్ళాము, పలకరించామా, భోంచేసి వచ్చాము, వెళ్ళి పలకరించి నేనేం భోంచేయను కూడా వెళ్తే ఇదేంటిది అడిగాడా, ఏమైంది అని అనుమానాలు వస్తాయి. సో ఇప్పుడు అదే పరిస్థితి. తర్వాత ఆయన ఎవరు, ఎంవివి సత్యనారాయణ మాజీ ఎంపీ గారు, ఆయనే రాలేదంట. అమర్నాథ్ గారు వచ్చారు. తర్వాత ఆవిడెవరు, రాణి అరకు ఎంపీ ఆవిడ వచ్చారు. ఝాన్సీ గారు ఎలాగో శ్రీమతి కాబట్టి ఆవిడ ఉన్నారు. సో కీలకమైన వ్యక్తులు ఎవరు రాలేదు. ఎందుకు అంటే మెయిన్ బొత్స గారికి అది కేటాయించడం వైసీపీలో భిన్న వర్గాలకు దారితీస్తుందా, లేదా వైవి సుబ్బారెడ్డి గారు వేరే వాళ్ళని ఎవరైనా ప్రపోజ్ చేశారా? బొత్స గారికి ఇస్తున్నారనే ఉద్దేశంతోనే వైసీపీలో కొంతమంది కార్పొరేటర్లు 6 ఒకేసారి జనసేనలోకి, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి ఎందుకు జంప్ అయ్యారు? సో ఇవన్నీ ఇష్టం లేక, నచ్చక, లేదా వైసీపీలోనే చీలికలు ఉన్నాయా, లేదా బొత్స గారి మీద కూడా కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటని, బొత్స గారు ఎంతవరకు ఇప్పుడు ఆయన ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు ఏదో ఒక రూపంలో. కాంగ్రెస్ వచ్చినా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వచ్చినా మొత్తం ఆయనదే హవా ఉంది, ఆయన కుటుంబందే హవా ఉంది. ఈసారి ఇట్లా ఓడిపోవడం ఘోర పరాభవం, ఏం చేయాలి, అయినా మళ్ళీ ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని కాపు సామాజిక వర్గం కొంత కినుకు వహించిందా అనేది కూడా ఒక టాక్ ఉంది. మరోవైపు ఈయన కూడా అటు ఇటుగా చూసి మెల్లగా బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు ఒక 2 ఏళ్ళ తర్వాత అయినా అనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. మేబీ రాజకీయాల్లో ఏదైనా సహజమే కదమ్మా. చాలామంది జంపు జిల్లాలను ఉన్నారు. ఓడిపోనగానే అటు జనసేనలోకి వెళ్దామా, టీడీపీలోకి వెళ్దామా, ఈ రెండింటి మీద బాగా విమర్శించాం కాబట్టి బీజేపీలోకి వెళ్తే బెటర్ ఏమో, ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేదు, బీజేపీ సెంట్రల్ పార్టీ కాబట్టి అక్కడ ఉంటేనే బెటరు, మనకు సేఫ్ జోన్ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేబీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పేరు చెప్పారు కాబట్టి ఆయనకి తప్పక వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ స్థానికంగా ఉండే చాలామంది వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని గైర్హాజరు అవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎస్పెషల్లీ వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు అంత ఓపెన్గా బయటపడిపోకూడదుగా. వచ్చి కార్యక్రమం నచ్చినా నచ్చకపోయినా నమస్కరించి ఆల్ ది బెస్ట్ ఏదో చెప్పి మమ్మ అనిపించి వెళ్ళిపోవాలి. ఆయన ఎందుకు వెనుదిరిగారు, ఏంటి, తెరవనికి ఏమి నడుస్తుంది, రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వైసీపీ పని అయిపోయిందా, వైసీపీ మనుగడ కష్టమా, ఇట్లా రకరకాల వార్తలు. ఎందుకంటే నెంబర్ 2గా వెలుగొందిన విజయసాయిరెడ్డి గారే మొన్న మళ్ళీ అది విశాఖ కేంద్రంగానే శాంతికుమారి గారు భూములు, దేవాదాయ శాఖ భూములకు సంబంధించి, షాపులకు సంబంధించి వీళ్ళందరూ ఏదో కుమ్మక్కయ్యారు, శాంతికుమారి గారికి, విజయసాయిరెడ్డి గారికి ఏదో సంబంధం ఉంది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఒక్క వైసీపీ నేత కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆయనకు అండగా నిలబడలేదు, ఆయన గురించి మాట్లాడలేదు సపోర్ట్. ఏంటిది? మరోవైపు కూటమిలో ఎప్పుడూ లేనిది కమ్మ, కాపు అనేవి ఒక్క తాటి మీద నడుస్తూ కూటమి ప్రభుత్వానికి డోకా లేదన్నట్టుగా ముందుకెళ్తున్నాయి. సో ఇక్కడ ఈ జోడీ కుదిరింది కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గం చెందిన బొత్స గారు
ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతో సరిగ్గా పొంతన కుదురుతుందా కుదరదా? మ్యాక్సిమం కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే, కూటమి వైపే ఫేవర్గా ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు? పద్మనాభం లాంటి వాళ్ళు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటారని ఇష్యూస్ అవ్వడం, ఆయన కూడా ఘోర పరాభవం అవ్వడం. సో వీటన్నిటి మీద ఓకే, కూటమిలో కాపు కమ్మ సామాజిక వర్గాలు ఏవైతే ఒక తాటి మీద నడుస్తున్నాయో, ఇక్కడ బొత్స గారు కూడా కాపు సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి ఇక్కడ సరిగ్గా ఇవ్వడలేరని చెప్పి వైసీపీలో ఒక వర్గం ఆయనకి ఇవ్వద్దు అని చెప్పినట్టు కూడా వార్తలు ఉన్నాయి. సో కాపు సామాజిక వర్గము సరిగ్గా ఇవ్వట్లేదని ఉద్దేశంతో మేబీ అలాగ ఎందుకు ఇచ్చినా ఆయన గెలవడు, ఆయనకి ఎందుకు ఇస్తున్నారు అన్న ఉద్దేశము. లేదంటే అంత స్టేచరు, అంత మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి, సుమారుగా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక 3-4 సార్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలాగ నిలబడి మరొకసారి ఓడిపోయే పరాభవం చవి చూసే కన్నా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు కదా అనే ప్రపోజల్ కూడా అయిండొచ్చు వైవి సుబ్బారెడ్డి గారు. సో ఆ ఉద్దేశంతోనూ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలామంది క్షేత్రస్థాయిలో ఉండే వ్యక్తులు కూడా మెల్లమెల్లగా టీడీపీకో జనసేనలోకో జారుకుంటున్నారనే అంశం కూడా ఉంది. ఇప్పుడు గాజువాక, ఈ యలమంచిలి, వీటన్నిటిలో కూడా అంటే గాజువాక నుంచి ఇటు తుని ఇటువైపు వస్తే పర్టికులర్ కాపు సామాజిక వర్గంకి కొంచెం బలం బాగానే ఉంది. బట్ బలం ఉన్న కాబట్టి అందుకే కదా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం రెండిట్లో పోటీ చేసిన, గాజువాకలో అంత బలంగా సామాజిక వర్గం ఉన్నా కూడా ఓడిపోయాడు ఆయన అదే చెప్పాడు. ఇంత సామాజిక వర్గం బలంగా ఉన్నా ఓడిపోయానంటే ఇక్కడ ఓటర్లు మంచివాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళకే ఓటేస్తారు, నాకు వేయలేదంటే మీ నమ్మకాన్ని నేను చూరగొనలేకపోయాను, ఈసారి మీకోసం నమ్మకాన్ని చూరగొంటానని కూడా చెప్పారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సామాజిక వర్గం సంబంధించి నేను ఖచ్చితంగా గెలుస్తాడా, లేదా కూటమి బలంగా ఉంది, కూటమి గాలి బాగా వీస్తుంది, జనసేన టీడీపీ బీజేపీ ఒకటైపోయాయి కాబట్టి ఇవన్నీ కలిపితే ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు, బొత్స గారు ఎవరు నిలబడినా కూడా ఆ ఎమ్మెల్సీగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ అనే వార్త కూడా వినిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సర్పంచులు వాళ్ళు కూడా వాళ్ళ నిధులు కూడా తినేయడం వల్ల సర్పంచులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, బయటపడట్లేదు. కానీ మనకి ఇక్కడ ఒరిగింది ఏమి లేదురా అని ఇలాంటి టైంలో ఎవరు బాబు మేము ఓటేస్తాం మాకేంటి చెప్పండి, లేదు బాబు మీకు కేసులు ఏమి ఉండవు, లేదు మా దాంట్లోకి వచ్చే మీకు బాగుంటుందంటే ఈజీగా జంప్ అయిపోతారుగా. అట్లా పరిస్థితులు కూడా అయ్యుండొచ్చు. మేబీ వాళ్ళకి ఏ సర్వే అందిందేమో సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ఆ సర్వే అందడం వల్ల కొంచెం అయిష్టత ప్రదర్శించారేమో. ఎందుకంటే ఎంవివి సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా రాలేదు, ఇప్పుడు రకరకాల అనుమానాలకు తావిస్తుంది. సో చూడాలి మరి బొత్స గారు భవితవ్యం ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.